హరే కృష్ణ. అందరికీ కూడా భాగవతామృతం కార్యక్రమానికి స్వాగతం అండి. కార్యక్రమం మొదలు పెట్టుకునే ముందు ప్రార్థనలు చేద్దాము. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతిం వ్యాసం తదో జయముదీరయేత్. శృణ్వతాం స్వకదా కృష్ణ పుణ్యశ్రవణ కీర్తన హృదయంతస్థో హి అభద్రాణి విధునోతి సుహృత్సతాం. నష్టప్రాయేషు అభద్రేషు నిత్యం భాగవత సేవయా భగవతే ఉత్తమ శ్లోకే భక్తిర్భవతి నైష్ఠికీ. ఓం అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనశలాకయా చక్షురున్మిళితం యేన తస్మై శ్రీగురవే నమః. శ్రీచైతన్యమనోభీష్టం స్థాపితం యేన భూతలే స్వయం రూపా కదా మహ్యం దదాతి స్వపదాంతికం. వందేహం శ్రీగురు శ్రీయుతాపదకమలం శ్రీగురున్ వైష్ణవాంశ్చ శ్రీరూపం సాగ్రజాతం సహగణా రఘునాథాన్వితం త్వాం సజీవం సాద్వైతం సావధూతం పరిజనా సహితం కృష్ణ చైతన్య దేవం శ్రీరాధా కృష్ణ పాదాన్ సహగణా లలిత శ్రీ విశాఖాన్వితాంశ్చ. హే కృష్ణ కరుణా సింధో దీనబంధో జగత్పతే గోపేశ గోపికా కాంత రాధా కాంత నమోస్తుతే. తప్త కాంచన గౌరాంగీ రాధే వృందావనేశ్వరి వృషభానుసుతే దేవి ప్రణమామి హరిప్రియే. వాంఛాకల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్య ఏవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. జయ శ్రీ కృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌర భక్త వృంద. హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే. హరే కృష్ణ. సో ఈరోజు మనం శ్రీమద్ భాగవతము దశమ స్కందంలో మనం 7వ అధ్యాయము 12వ శ్లోకం నుంచి మనము మన యొక్క శ్రీకృష్ణ భగవానుడి యొక్క బాల్య లీలలు కంటిన్యూ చేద్దాం. మనం పూర్వవత్ స్థాపితం గోపైర్ బలిభిః సపరిచ్ఛదం విప్రాహుత్వార్చయాం చక్రూర్ధ్యక్షా తకు సాంబుభి. లక్ష్మీజీ మాతాజీ చదవండి 12వ శ్లోకం అనువాదం భాషించదండి. హరే కృష్ణ ప్రభుజీ, దండోత్ ప్రణామాలండి. అనంతరము బలవంతులు దృఢకాయులు నగు గోపులు పాత్రలను ఇతర సామాగ్రిని బండిపైకి చేర్చి దానిని పూర్వం వలె అమర్చిరి. దుష్టగ్రహమును శాంతింపజేయుటకు బ్రాహ్మణులు హోమము చేసిన పిమ్మట అక్షతలు, కుశగ్రాసము, జలము, పెరుగును ఉపయోగించి దేవదేవుణ్ణి పూజించిరి. భాష్యము: బండి బరువైన పాత్రలతోనూ ఇతర సామాగ్రితోనూ నిండి ఉండెను. దానిని తిరిగి యథాస్థితిలో ఉంచుటకు ఎంతో బలము అవసరమైనను
గోపులు ఆ కార్యమును సులభముగా నిర్వహింపగలిగిరి. పిదప గోపజాతి పద్ధతిని అనుసరించి విపత్కర పరిస్థితిని శాంతింపజేయుటకు నానా విధములకు వేదోక్త కర్మలు నిర్వహింపబడింది. హరే కృష్ణ ప్రభుజీ, థ్యాంక్ యూ. సో నేను చూసాం మనం ఏ విధంగా అయితే కనుక శ్రీకృష్ణ భగవానుడు ఆడుకుంటూ ఆడుకుంటూ తన యొక్క చిన్న ఉయ్యాల లాంటి దాంట్లోంచి కాలు ఇలా పైకి పెట్టి తనితే కనుక ఏమైపోయింది, మొత్తము ఆ శకటం అంతా కూడా గాల్లోకి ఎగిరిపోయి మొత్తం అక్కడ ఉన్నటువంటి వస్తువులన్నీ చెల్లాచెదరైపోయినాయి. పెద్ద శబ్దం అయిపోయింది. శకటాసురుడు మరణించిన తర్వాత అందరూ కూడా పరిగెత్తుకుని వచ్చారు. చూస్తే కనుక కృష్ణుడికి మాత్రం ఏమవలేదు, కానీ మిగతా అంతా కూడా చెల్లాచెదరైపోయినాయి. అక్కడ ఉన్నటువంటి చిన్నపిల్లలు చెప్పారు, కృష్ణుడే కాలుతో ఇలా తన్నాడు అందుకే ఇది పడిపోయింది అంటే కనుక వాళ్ళెవరూ కూడా దాన్ని ఒప్పుకోలేదన్నమాట. చిన్నపిల్లలు వీళ్ళు ఏదైనా చెప్తారు, వాళ్ళకి ఏదైనా నోటికి వచ్చింది చెప్తారు, వీళ్ళకి అమాయకులు, వాళ్ళకి ఏం తెలియదు అని చెప్పేసి పెద్దవాళ్ళు చిన్నపిల్లల మాటలు కొన్ని పట్టించుకోరు కదా, ఆ విధంగా వాళ్ళు పట్టించుకోలేదు. ఇంకొకటి ఏంటంటే కనుక వాళ్ళు యోగమాయ ప్రభావంలో ఉన్నారు కాబట్టి పెద్దగా వాళ్ళు చిన్నపిల్లల యొక్క మాటలు వాళ్ళు చాలా సీరియస్ గా వాళ్ళు తీసుకోలేదన్నమాట. సో ఏమైంది, ఆ తర్వాత మొత్తం అంతా కూడా ఆ యొక్క ఏదైతే కనుక శకటం, ఏదైతే కనుక ఎద్దుల బండి ఉంది కదా, అది మొత్తం నాశనం అయిపోయిన తర్వాత చాలా బలంగా ఉన్నటువంటి గోపులు, దృఢంగా ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా వచ్చి మళ్ళీ దాన్ని అంతా కూడా చక్కగా యథావిధిగా ఇంతకు ముందు ఎలా ఉందో అదే విధంగా అంతా కూడా సరిచేసి మొత్తం పాత్రలన్నిటినీ కూడా వాళ్ళు దాని మీద పెట్టారనమాట. సో ఇక్కడ చూస్తే కనుక ఆ ఎద్దుల బండి ఏమైపోయింది, దాన్ని మళ్ళీ వాళ్ళు ఏం చేశారు, రిపేర్ చేసి ఇంచుకు ముందు ఉన్నటువంటి స్థానంలో పెట్టడానికి చాలా బలంగా ఉన్నటువంటి గోపులందరూ కూడా వచ్చారు అని చెప్పి చెప్పడం జరిగింది అనమాట. అంటే దాన్ని బట్టి ఏమర్థం అవుతుంది, ఆ యొక్క ఎద్దుల బండి ఏదైతే ఉందో ఆ యొక్క అది చాలా పెద్దది అని మనకి అర్థం అవుతుంది అనమాట. అంత పెద్దదాన్ని కృష్ణుడు ఆడుకుంటూ లేతగా ఉండేటువంటి కాలుతో తన్నితే అది ఏమైపోయింది, మొత్తం అంతా కూడా విరిగిపోయింది అది. ఆ తర్వాత ఇంకొకటి ఏంటంటే కనుక ఈ యొక్క గోపాలురు అనమాట, వాళ్ళందరూ కూడా ఏంటంటే కనుక ఈ యొక్క ఏదైతే శకటం ఉందో శకటాన్ని కూడా వాళ్ళు పూజిస్తారంట. ఎందుకంటే వాళ్ళు లక్ష్మీదేవి ఉంటుంది అక్కడ, మనకి ఐశ్వర్యం వస్తుంది అనేటువంటి భావనతోటి వాళ్ళు శకటాన్ని కూడా వాళ్ళు పూజిస్తారనమాట. అందుకని చెప్పేసి అది మళ్ళీ పాడైపోయింది అన్న వెంటనే మళ్ళీ ఏం చేశారు, దాన్ని చక్కగా బలవంతమైనటువంటి గోపులందరూ కూడా వచ్చేసి మళ్ళీ దాన్ని పూర్వపు యథావిధిగా ఎలాగైతే ఉందో దాన్ని అలాగే మళ్ళీ బిగించేశారు అనమాట. సో ఆ తర్వాత ఏం చేశారు, ఇలాగ అయ్యో ఇలా జరిగింది, తప్పు జరిగింది అంటే ఏదో తేడాగా ఉంది అని చెప్పేసి ఏం చేశారు, దుష్టగ్రహాలని శాంతింప చేయడానికి బ్రాహ్మణుని మళ్ళీ హోమం చేసి అక్కడ ఉన్నటువంటి అక్షంతలు, కుశగ్రాసము, జలము, పెరుగు అవన్నీ కూడా ఉపయోగించి మొత్తము మళ్ళీ భగవంతుని వాళ్ళు అర్చించడం జరిగిందనమాట. ఏసూయానృతదంభేర్షా హింసామానా వివర్జితాః నతేషాం సత్యశీలానా మాశిషో విఫలాకృతాః ఇతి బాలకమాదాయ సామర్గ్యాజురుపాకృతైః జలై పవిత్రౌషధభిరభిషిచ్య ద్విజోత్తమై వాచయిత్వా స్వస్త్యయనం నందగోపాసమాహితః ఉత్వా చాగ్నిం ద్విజాతిభ్యః ప్రాదాదన్నం మహాగుణం. భాగ్యలక్ష్మి మాతాజీ మీరు అనువాదం చదవండి. లక్ష్మీ శ్రీనివాస్ మాతాజీ మీరు భాష్యంలో మొదటి పారాగ్రాఫ్ చదవండి. శాంత్ కుమారి మాతాజీ మీరు 2వ పారాగ్రాఫ్, శ్రీదేవి మాతాజీ మీరు 3వ పారాగ్రాఫ్, శశికళ మాతాజీ మీరు 4వ పారాగ్రాఫ్ చదవండి. తర్వాత 5వ పారాగ్రాఫ్ శివలీల మాతాజీ చదవండి. హరే కృష్ణ ప్రభుజీ. బ్రాహ్మణులు అసూయ, అసత్యము, అనవసరమైన అహంకారము, ఈర్ష్య, ఇతరుల ఐశ్వర్యమును చూసి కలత చెందుట, అభిమానము మున్నగు దోషముల నుండి విడివడినప్పుడు వారి దీవెనలెన్నడూ నిష్ఫలములు కావు. ఈ అభిప్రాయంతో నందుడు శ్రీకృష్ణుని ఒడిలో ఉంచుకొని అట్టి సత్యశీలు రఘు బ్రాహ్మణులను రప్పించి సామరు యజుర్వేద మంత్రములతో అనుష్ఠానమును నిర్వహింపజేసెను. పిదప మంత్రోచ్చారణము జరుగుచుండగా అతడు బాలునకు ఔషధియుక్తముగు జలముతో స్నానము చేయించెను. తరువాత హోమమును నిర్వహింపజేసి బ్రాహ్మణులందరకు మృష్టాన్న భోజనమును నీడెను. హరే కృష్ణ ప్రభుజీ దండవత్ ప్రణామం. హరే కృష్ణ ప్రభుజీ దండవత్ ప్రణామాలు. భాష్యం. బ్రాహ్మణుల యోగ్యతలు, వారి దీవెనలు
విషయమున నందునకు పూర్ణ విశ్వాసం ఉండెను. ఉత్తమ బ్రాహ్మణులు దీవెనలు కురిపించినచో బాలకృష్ణుడు ఆనందముగా ఉండగలడని అతడు విశ్వసించెను. ఉత్తమములకు బ్రాహ్మణుల యొక్క దీవెనలు ఒక శ్రీకృష్ణునికే కాదు, ఎల్లరకు సుఖమునొసగలవు. శ్రీకృష్ణుడు స్వయం పూర్ణుడు కనుక అతనికి ఎవరి దీవెనలు అవసరం లేదు. అయినను అతనికి బ్రాహ్మణుల దీవెనలు అవసరమని నందుడు తలచెను. అయినతో ఇక ఇతరులను గూర్చి వేరుగా తెలుపునది ఏమున్నది? కనుక మానవ సంఘం నందు ఆదర్శనీయ వర్గమునకు చెందిన జనులు బ్రాహ్మణులు తప్పక ఉండవలెను. వారు ఇతరులకు అనగా క్షత్రియులకు, వైశ్యులకు, శూద్రులకు దీవెనలను వసగగా ఎల్లరూ సుఖభాగులు అగుదురు. కనుక మానవ సంఘమున 4 వర్ణములు తప్పక ఉండవలనని శ్రీకృష్ణ భగవానుడు భగవద్గీత 4.13 యందు పలికెను. చాతుర్వర్ణ్యం మయా సృష్టం గుణకర్మ విభాగశః. ప్రతి ఒక్కడు శూద్రుడో వైశ్యుడో అయినప్పుడు మానవ సంఘం పురోగమించుననుట సరికాదు. భగవద్గీత యందు తెలుపబడినట్లు సత్యము, శమము, దమము, తితిక్ష వంటి సద్గుణములు కలిగిన బ్రాహ్మణులు తప్పక ఉండవలెను. హరే కృష్ణ ప్రభుజీ, ధన్యవాదాలు. హరే కృష్ణ ప్రభుజీ. నందుడు ఉత్తములకు బ్రాహ్మణుల్ని పిలిచినట్లుగా ఇతర భాగవతం నందు మనకు గోచరించున్నది. కేవలం పుట్టుకచే బ్రాహ్మణులైన వారు కొందరుండు, కానీ కేవలం బ్రాహ్మణ వంశములు పుట్టినంత మాత్రమున సంఘములోని ఇతరులను దీవించే యోగ్యత వారికి ఉన్నదని కాదు. ఇది శాస్త్రవచనం. కలియుగమునందు బ్రాహ్మణ వంశమున జన్మించిన వారే బ్రాహ్మణుడిగా పరిగణించబడదు. ఇప్రత్యే సూత్రమేవహి. భాగవతం 12.2.3 2 పైసలు ఇలువ గల జంధ్యములు ధరించినంత మాత్రమున కలియుగమైన మనుషుడు బ్రాహ్మణుడు. నందుడు అటువంటి బ్రాహ్మణులను పిలవలేదు. యస్య యర్లక్షణం ప్రోక్తమని నారదముని పలికింది. భాగవతము 7.11.35 బ్రాహ్మణ లక్షణములు శాస్త్రం నందు తెలుపడినవి. బ్రాహ్మణుడైన వాడు అట్టి లక్షణములను కలిగి ఉండవలను. హరే కృష్ణ. అసూయ రహితులు, కలత చెందని వారు, గర్వరహితులు, విద్యాహంకార రహితులు, సత్యసంధులు నగు బ్రాహ్మణుల యొక్క దీవెనలు ఉపయోగకరములు కాగలవు. కనుక మొదటి నుండియే ఒక వర్గజనులను బ్రాహ్మణులుగా తీర్చిదిద్దవలెను. బ్రహ్మచారి గురుకులే వసన్ దాంతో పురోహితం. భాగవతము 7.12.1 దాంతః అను పదము ముఖ్యమైనది. అసూయరహితుడు, కలత చెందనివాడు, మిథ్యాహంకార రహితుడు నైనా వానిని ఆ పదము సూచించును. కృష్ణ చైతన్యోద్యము ద్వారా అట్టి బ్రాహ్మణులను మేము సంఘమునందు ప్రవేశపెట్టుటకు ప్రయత్నించుచున్నాము. బ్రాహ్మణులు చివరకు వైష్ణవులు కావలసి ఉండును. ఒకానొక వ్యక్తి వైష్ణవుడైనచో అతడు బ్రాహ్మణ లక్షణములను అదివరకే పొంది ఉన్నట్లగును. బ్రహ్మభూత ప్రసన్నాత్మ. భగవద్గీత 18.54 బ్రాహ్మణుడగుటకు లేదా బ్రహ్మమును కూర్చి ఎరుగుటను జానాతి బ్రాహ్మణ. బ్రహ్మభూత అను పదము సూచించును. బ్రహ్మభూత స్థితిని వడసినవాడు సదా ప్రసన్నాత్మగా నుండును. నశోచతి నకాంక్షతి. భౌతికావసరములను గూర్చి అతడెన్నడును కలత చెందడు. సర్వేషు భూతేషు. ఎల్లరకు సమానముగా దీవెనలొసుగుటకు అతడు సిద్ధపడి ఉండును. మద్భక్తిం లభతే పరాం. అంతటా అతడు వైష్ణవుడగును. నేటి కాలమున శ్రీల భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్లు తమ వైష్ణవ శిష్యులకు యజ్ఞోపవీత ధారణను ప్రవేశపెట్టిరి. వైష్ణవుడైన వాడు బ్రాహ్మణ యోగ్యతలను అదివరకే పొంది ఉన్నాడని జనులు తెలుసుకొనవలెననే ఉద్దేశముతో ఆయన ఆ రీతి కావించిరి. కనుక అంతర్జాతీయ కృష్ణ చైతన్య సంఘమునందు 2 మార్లు మంత్రోపదేశమును పొంది బ్రాహ్మణులైన వారు సత్యసంధత, శమదమములు, తితిక్ష మున్నగు లక్షణములను పొంది ఉండుటలో తమకు గల గొప్ప బాధ్యతను గుర్తెరిగి ఉండవలెను. అప్పుడు వారి జన్మ సార్థకము కాగలదు. వేద మంత్రోచ్చారణకు
నందమహారాజు అటువంటి బ్రాహ్మణులను ఆహ్వానించిననే గాని సాధారణ బ్రాహ్మణులను కాదు. 13వ శ్లోకం హింస మాన అనుచు స్పష్టముగా పలికినది. మాన అనగా అభిమానము లేదా మిథ్యాగర్వమని అర్థము. బ్రాహ్మణ వంశమున పుట్టినందున బ్రాహ్మణులమని తలుచుచు మిథ్యాగర్వితులయ్యేడి వారిని నందుడు అట్టి కార్యములకు ఆహ్వానింపలేదు. హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభుజీ. 14వ శ్లోకము పవిత్రౌషధి అని పేర్కొనినది. ఏ వైదిక కార్యమునందేనను పలు ఔషధులు పత్రములు అవసరమగును. అవి పవిత్ర పత్రములని పిలువబడును. వేపాకులు, బిల్వ పత్రములు, మామిడాకులు, రావి చెట్టు ఆకులు, ఉసిరి చెట్టు ఆకులు అటువంటివే. అదే రీతిగా పంచగవ్యములు, పంచసస్యములు, పంచరత్నములు ఉన్నవి. నందుడు వైశ్యవర్ణమునకు చెందిన వాడేనను సమస్తమును ఎరిగి ఉండెను. ధన్యవాదాలు ప్రభుజీ. మహాగణం అను పదము ఈ శ్లోకములన్నింటిలోనూ అత్యంత ప్రధానమైనది. బ్రాహ్మణులకు మృష్టాన్న భోజనము పొసగబడినని అది సూచించును. అట్టి రుచికరమైన ఆహార పదార్థములు ధాన్యముతోనూ క్షీరముతోనూ తయారు చేయబడును. కనుక మానవులు గోవులకు రక్షణము నొసగి వ్యవసాయమును ప్రోత్సహించవలనని భగవద్గీత 18.44 ఉపదేశించబడుచున్నది. కృషి గోరక్ష వాణిజ్యం వైశ్యకర్మ స్వభావజం. అట్లే వ్యవసాయ ఉత్పత్తులు క్షీరము ఉపయోగించి నేర్పుతో వేల కొలది రుచికరమైన ఆహార పదార్థములను తయారు చేయవచ్చును. ఇది ఇచ్చట అన్నం మహాగుణం అను పద సముదాయముతో సూచించబడినది. ఇప్పటికీ మన దేశమునందు ఈ రెండింటిని అనగా ధాన్యమును మరియు క్షీరమును ఉపయోగించి వేల కొలది పిండి వంటలు తయారు చేసి భగవంతునకు నైవేద్యము పెట్టుట జరుగుచున్నది. చతుర్విధ శ్రీ భగవత్ ప్రసాద పత్రం పుష్పం ఫలం తోయం యోమే భక్త్యా ప్రయచ్చతి. తరువాత ఈ ప్రసాదము వితరణము కావింపబడును. నేటికి పూరి జగన్నాథము ఇతర తీర్థక్షేత్రములలో రుచికరమైన ఆహార పదార్థములను భగవంతునకు నైవేద్యము పెట్టి పెద్ద ఎత్తున ప్రసాద వితరణము జరుగుచున్నది. ఉత్తములకు బ్రాహ్మణులు నేర్పుతో వండగా జనులకు వితరణము చేయబడేది ప్రసాదము కూడా బ్రాహ్మణులు లేదా వైష్ణవుల యొక్క మహాదీవెనయే అయి ఉంటున్నది. ప్రసాదము 4 విధములుగా ఉండును. చతుర్విధ అంటే ఉప్పన, తీయన, పుల్లన, కారము అనేది రుచులు వివిధములైన వాసన ద్రవ్యములతో తయారు చేయబడును. ఆ విధముగా తయారు చేయబడిన ఆహార పదార్థములు చర్వ్యము, చూష్యము, లేహ్యము, పేహ్యము అను 4 విధములుగా విభజింపబడును. నములునది, నాలుకతో నాకునది, చప్పరించునది, త్రాగునది అని వాటికి అర్థము. ఈ విధముగా ధాన్యముతోనూ నెయ్యితోనూ చక్కగా తయారు చేసి భగవంతునకు నివేదనము కావించి బ్రాహ్మణులకు వైష్ణవులకు వసగి ఆ తరువాత జనసామాన్యమునకు వితరణము చేసడి అనేక రకములకు ప్రసాదములు ఉన్నవి. మానవ సమాజమన్నచో ఇట్లుండవలెను. గోవులను చంపుచు భూమిని పాడు చేయుట ఆహార సమస్యను తీర్చబోదు. అది నాగరికత కానే కాదు. అడవిలో జీవించుచు కృషి గోరక్షణము తెలియని అనాగరిక మానవులు మాంసభక్షణము చేయవచ్చును. కానీ జ్ఞానవంతుడగు పరిపూర్ణ మానవ సంఘము కృషి గోరక్షణము ద్వారా ఉత్తమమగు ఆహార పదార్థములను తయారు చేయుటలో తప్పక నేర్వవలసి ఉన్నది. హరే కృష్ణ ప్రభుజీ. ధన్యవాదాలు. గావః సర్వగుణోపేతా వాసః సగృక్మమాలినీః ఆత్మజాభ్యుదయార్థాయ ప్రాదాత్తే చాన్వయుంజత. భవానీ మాతాజీ అనువాదం భాష్యం చదండి.
హరే కృష్ణ ప్రభుజీ. నందుడు తన పుత్రుడకు కృష్ణుని సమృద్ధి కొరకు వస్త్రాభరణ పూమాలలతో చక్కగా అలంకరింపబడిన గోవులను బ్రాహ్మణులకు వసగని. పుష్కలముగా క్షీరమునొసగడ ఆ గోవులను దానమొసగగా బ్రాహ్మణులు వాటిని స్వీకరించి కుటుంబం అంతటినీ ముఖ్యంగా శ్రీకృష్ణుని దీవించిరి. భాష్యం. నందమహారాజు తొలుత బ్రాహ్మణులకు తృప్తి తీరగా మృష్టాన్న భోజనము నొసగి పిదప స్వర్ణాభరణములతో వస్త్రములతో పూమాలలతో అలంకరింపబడిన ఉత్తమ గోవులను వారికి దానమొసగని. హరే కృష్ణ. విప్రామంత్రవిదో యుక్తా స్థైర్యా ప్రోక్తాస్తదాశిషః తానిష్ఫలా భవిష్యంతి నా కదాచిదపి స్ఫుటం. చంద్రమాతజీ చదవండి అనువాదం భాష్యం. హరే కృష్ణ ప్రభుజీ. దండోత్ ప్రణామాలు. మంత్రవిధులకు బ్రాహ్మణులు యోగశక్తి సమన్వితులైన యోగులు వారి దేవుని ఎన్నడూ నిష్ఫలం కావు. భాష్యము శ్రీల ప్రభుపాదుల వారి భాషను వారికి ఇచ్చారు. బ్రాహ్మణ యోగ్యతలను కూడినట్టి బ్రాహ్మణులు సదా యోగశక్తి సమన్వితులైన యోగులై యుందురు. వారి వాకులు ఎన్నడూ నిష్ఫలం కావు. సమాజమునందలి ఇతర జనులతో గుడేడి ఏ వ్యవహారం వలన వారు నిక్కముగా విశ్వాసపాత్రులై యుందురు. కానీ ప్రస్తుత యుగమున బ్రాహ్మణులు యోగ్యతకు కొరవడినట్లు గమనింపవలసి ఉన్నది. యాజ్ఞకులకు బ్రాహ్మణులు లేనందున యజ్ఞములన్నీ నిషేధించబడినవి. కేవలం సంకీర్తన యజ్ఞమే ఈ యుగం నందు ఉపదేశించబడినది. యజ్ఞ సంకీర్తన ప్రాయశ్చంతి సమేదన. భాగవతము 11.5.32. యజ్ఞము విష్ణుకీర్తి అర్థం ఉపదేశించబడినది. యజ్ఞార్థాత్ కర్మణ్యంత లోకయం కర్మబంధన. ఈ యజ్ఞం నందు యోగులకు బ్రాహ్మణులకు కొదవడి నందున జనులు హరే కృష్ణ మహామంత్రము కీర్తన యజ్ఞమును నిర్వహించవలెను. యజ్ఞ సంకీర్తన ప్రాయజంతి సమేధస. జీవితము యజ్ఞ నిర్వహణకై ఉపదేశించబడినది. ఇక హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే అను కీర్తనం ద్వారా యజ్ఞ నిర్వహణము వనగూడును. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ. సో మనకి 13 శ్లోకాల నుంచి 17వ శ్లోకం వరకు కూడా ఒక బ్రాహ్మణుల యొక్క గొప్పతనం ఏమిటి, ఎటువంటి వాళ్ళని బ్రాహ్మణుల కింద మనము పరిగణించాలి, సో బ్రాహ్మణులకు ఉండాల్సినటువంటి లక్షణాలు ఏమిటి, సో వాళ్ళు ఇచ్చేటువంటి దీవెనలు ఏ విధంగా ఉంటాయి, వాళ్ళని మనం ఏ విధంగా సత్కరించాలి, ఆ తర్వాత బ్రాహ్మణులకి వైష్ణవులకు ఉన్నటువంటి తేడా ఏమిటి, బ్రాహ్మణులకి వైష్ణవులకి దగ్గర ఉన్నటువంటి ఆ యొక్క స్థానం ఏమిటి, ఎవరి స్థానం ఎంత అని చెప్పేసి మనకి ఈ శ్లోకాల్లో అర్థమవుతుంది అనమాట. సో ఇక్కడ నందమహారాజు ఏం చేశారంటే కనుక చాలా ఉత్తమమైనటువంటి బ్రాహ్మణుల్ని ఆయన పిలిపించడం జరిగిందనమాట. ఆ యొక్క బ్రాహ్మణులకి ఎటువంటి లక్షణాలు ఉన్నాయి, అసూయ, అసత్యము, అనవసరమైన అహంకారం లేనటువంటి వాళ్ళు, ఈర్ష్య, ఇతరుల ఐశ్వర్యముని చూసి కలత చెందుట అనేటువంటిది లేదు, అభిమానము, అటువంటి దోషాలు ఏవైతే ఉన్నాయో వాటి నుంచి విడివడినటువంటి బ్రాహ్మణుల్ని ఆయన పిలిపించారనమాట. అటువంటి బ్రాహ్మణుల యొక్క దీవెనలు ఎప్పుడూ కూడా మనకి వ్యర్థం కావన్నమాట, వృధా కావన్నమాట. సో అక్కడ వచ్చినటువంటి బ్రాహ్మణులందరూ కూడా సామరుగ్య యజుర్వేద మంత్రాలతోటి అనుష్ఠానం చేసి మంత్రాచరణ చేస్తూ ఉండగా ఏం చేశారు, కృష్ణుడికి మంత్రజల యుక్తమైనటువంటి నీళ్లతోటి ఏం చేశారు, స్నానం చేపించారు అనమాట. ఆ తర్వాత హోమాన్ని నిర్వహించిన తర్వాత బ్రాహ్మణులందరికీ కూడా నందమహారాజు ఏం చేశారు, మృష్టాన్నాన్ని అంటే చక్కగా ప్రసాదాన్ని అందరికీ కూడా ఆయన ఏర్పాటు చేశారనమాట. సో బ్రాహ్మణులు అంటే కనుక మనకి ఏంటంటే కనుక కేవలము బ్రాహ్మణులకి బ్రాహ్మణ కులంలో జన్మించినటువంటి వాళ్ళు బ్రాహ్మణులు అనేటువంటిది తప్పనమాట. సో మనకి బ్రాహ్మణులు అంటే కనుక ఏమిటి, మనకి ఆ యొక్క లక్షణాలు ఉండాలన్నమాట. చతుర్వర్ణ్యం మయా సృష్ట్యం గుణకర్మ విభాగశః. సో వాళ్ళకి ఏమిటి, ఆ యొక్క గుణము కర్మను బట్టి మనకి బ్రాహ్మణులా లేదా అని చెప్పేసి మనము వాళ్ళని నిర్ణయించాలి తప్పితే కనుక వాళ్ళు ఏదో బ్రాహ్మణ కులంలో పుట్టారు కదా అని చెప్పి వాళ్ళు బ్రాహ్మణులు అయిపోరు అనమాట. బ్రాహ్మణ కులంలో పుట్టినా సరే వాళ్ళకి బ్రాహ్మణులకు ఉండాల్సినటువంటి అర్హతలు లేకపోతే కనుక వాళ్ళని ఏమంటారు, ద్విజబంధు అని చెప్పి అంటారు అనమాట. సో ఆ తర్వాత అంతేగాని బ్రాహ్మణ కులంలో పుట్టినంత మాత్రాన వాళ్ళు బ్రాహ్మణులు అయిపోరు. కానీ కలియుగంలో ఏమైపోతుంది, అలాగే పరిగణిస్తూ ఉన్నాం అనమాట. బ్రాహ్మణ కులంలో పుట్టారు కాబట్టి వాళ్ళని మనం బ్రాహ్మణ కింద పరిగణిస్తున్నాం, అది తప్పు అనమాట. కానీ బ్రాహ్మణులకు ఉండాల్సినటువంటి లక్షణాలు ఏమిటి అంటే కనుక మనకి శ్లోకాల్లో చెప్పారు.
వాళ్ళకి అసూయ అనేటువంటిది ఉండకూడదు, కలత చెందకూడదు, వాళ్ళకి గర్వం అనేటువంటిది ఉండకూడదు, విద్యాహంకారం ఉండకూడదు, ఎప్పుడు కూడా సత్యం మాట్లాడుతూ ఉండాలి. సో ఇటువంటి బ్రాహ్మణులు ఎవరైతే ఉంటారో వాళ్ళు ఎప్పుడైతే గనక ఆశీర్వాదం ఇస్తారో ఏమవుతుంది, అటువంటి యొక్క బ్రాహ్మణుల యొక్క దీవెనలు ఎప్పుడు కూడా ఉపయోగకరంగా ఉంటాయి అన్నమాట. సో బ్రాహ్మణులు అయిన తర్వాత మెల్లగా వాళ్ళు ఏ స్థాయికి వెళ్తారో తర్వాత స్థాయికి ఎప్పుడు వెళ్తారు? బ్రాహ్మణ అంటే కనుక బ్రహ్మజానాతీత్య. బ్రాహ్మణ అంటే కనుక ఏమిటి? వాళ్ళకి బ్రహ్మన్ గురించి వాళ్ళకి తెలిసి ఉండాలన్నమాట. సో అటువంటి వాళ్ళు బ్రాహ్మణులు. ఆ తర్వాత వాళ్ళు ఏం చేస్తారు? మళ్ళీ బ్రహ్మన్ గురించి తెలుసుకున్న తర్వాత బ్రహ్మభూత ప్రసన్నాత్మ నశోచతి నకాంక్షతి సమసర్వేషు భూతేషు భక్తిం లభతే పరం. సో వాళ్ళు ఏమవుతారు? తర్వాత మళ్ళీను ఆ యొక్క స్థాయికి వెళ్తారు, బ్రహ్మభూత స్థాయికి వెళ్తారు అనమాట. వెళ్ళిన తర్వాత ఏమిటి, అక్కడ వాళ్ళకి ఏమి నాకు అది కావాలి ఇది కావాలని అనిపించడం కానీ, లేకపోతే నేను అది పోగొట్టుకున్నాను ఇది పోగొట్టుకున్నాను అది లేదు ఇది లేదని చెప్పేసి వాళ్ళు బాధపడడం కానీ అటువంటివి ఏమీ ఉండకుండా వాళ్ళు మొత్తం అందరినీ కూడా వాళ్ళు సమానమైనటువంటి స్థాయిలో వాళ్ళు చూడగలుగుతారనమాట. సో అప్పుడు ఏమవుతుంది, వాళ్ళకి శ్రీకృష్ణ భగవానుడి యొక్క భక్తి లభించి వాళ్ళప్పుడు వైష్ణవులు అవుతారనమాట. సో భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్ ఏం చేశారు అని అంటే కనుక, యాక్చువల్గా మనకి మన సాంప్రదాయంలో ఏంటంటే కనుక అంతకు ముందు ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఏంటంటే భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్ కన్నా ముందు ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఎక్కువ వాళ్ళు బాబాజీల కింద ఉండేవారు అనమాట. బాబాజీలు అని అంటే కనుక ఏమిటి, వాళ్ళు ఈ యొక్క మనం చూస్తాం కదా, మన గోస్వామిలు అందరినీ కూడా చూస్తాం కదా. సో అలాగే వాళ్ళు చాలా సింపుల్ క్లోతింగ్ అంతా కూడా వేసుకుని ఎక్కువ హంగు ఆర్భాటాలు లేకుండా చాలా సరళమైనటువంటి జీవనం చేస్తూ ఉంటారన్నమాట వాళ్ళకి. సో అప్పుడు ఏంటంటే కనుక వర్షిప్ అనేది ఉండేది కానీ, బట్ ఏంటంటే ఎక్కువ మంది బాబాజీల కింద ఉండేవారు అనమాట. సో కానీ ఏంటంటే భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూరు ఆయన ఏం చేశారు అని అంటే కనుక, చాలా మనకి యొక్క విగ్రహారాధన ఎలాగ మనం శ్రద్ధగా చేయాలి, విగ్రహారాధన మనం ఎలాగా నియమ నిబంధనలతో చేయాలి, పాంచరాత్రిక విధితోటి ఏ విధంగా చేయాలి, భగవంతుడికి రకరకాలైనటువంటి ఉత్సవాలు ఏ విధంగా చేయాలి, ఇటువంటివన్నీ కూడా ఆయన ప్రవేశపెట్టారనమాట. ప్రవేశపెట్టిన తర్వాత ఆయన ఏం చేశారు, తన శిష్యులు వైష్ణవ శిష్యులందరికీ కూడా ఆయన యజ్ఞోపవీతం ఇవ్వడం మొదలు పెట్టారనమాట. సో యజ్ఞాలు చేయడం అవన్నీ కూడా కొంచెం ఆయన ఇంట్రడ్యూస్ చేశారనమాట. సో ఎందుకు ఆయన యజ్ఞోపవీతం ఇవ్వడం మొదలు పెట్టారు అని అంటే కనుక, బ్రాహ్మణుల కంటే కూడా వైష్ణవుల యొక్క స్థాయి ఇంకా ఎక్కువ ఉంటుంది కాబట్టి ఈ యొక్క యజ్ఞోపవీతం తీసుకోవచ్చు అని చెప్పి చెప్పడం జరిగింది అనమాట. సో ఇక్కడ శ్రీకృష్ణ భగవానుడికి స్నానం చేయించినటువంటివన్నీ కూడా ఎటువంటివి, పవిత్ర ఔషధులతోటి ఆ యొక్క నీళ్ళంతా కూడా రెడీ చేసి వాటితోటి మళ్ళీ అదే విధంగా పంచగావ్యాలు పంచాస్యాలు పంచరత్నాలు ఉన్నటువంటి వాటితోటి ఏం చేశారు, ఆయన శ్రీకృష్ణుడికి ఆయన చక్కగా స్నానం అవన్నీ కూడా నిర్వహించేలాగా చేశారనమాట. ఆ తర్వాత ఇంకేమిటి, మళ్ళీ మొత్తం ఆ యొక్క మంత్రోక్తంగా అన్ని కూడా పూజలు యజ్ఞాలు అయిపోయిన తర్వాత ఏం చేశారు, బ్రాహ్మణులందరికీ కూడా ఆయన చక్కగా భగవంతుడి యొక్క ప్రసాదాన్ని, మృష్టాన్న భోజనం అంటే మన భాషలో చెప్పాలంటే చపన్ భోగ్. సో అంటే మొత్తం కంప్లీట్ గా అన్ని రకాలైనటువంటి పదార్థాలతోటి కూడా బ్రాహ్మణులకి ఆయన చక్కగా భోజనాన్ని ఆయన ఏర్పాటు చేశారనమాట. సో ఇది వరకు అంతా కూడా ఏమిటి, రెండు రకాల కృషి, ఆ తర్వాత గోరక్ష. ఈ రెండు ఉంటే కనుక ఏమవుతుంది, కావలసినటువంటి ధాన్యాలు, తర్వాత ఆవు దగ్గర నుంచి వచ్చేటువంటి రకరకాల పదార్థాలు, పాలు, పెరుగు, వెన్న, నెయ్యి, ఇటువంటి అన్ని పదార్థాలు కూడా దొరికేవి కాబట్టి ఈ రెండిటితోనూ ఉపయోగించుకుని ఎన్నో కొన్ని వేల రకాల పిండి వంటలు తయారు చేసి భగవంతుడికి అర్పించేవారు అనమాట. అవన్నీ కూడా ఎలా ఉండేవి, మొత్తము 4 రకాలు మనకి చెప్తారు కదా, ఇక పొద్దున్నే మనం చదువుకుంటాం గురువాష్టకంలో, చతుర్విధ భజంతే మాం, 4 రకాలైనటువంటి పదార్థాలతోటి మొత్తం అవన్నీ కూడా తయారు చేస్తారనమాట. చతుర్విధ శ్రీ భగవత్ ప్రసాదు అని చెప్పి మనకి చెప్పుకుంటాం అక్కడ. సో చతుర్విధాలు 4 రకాలైనటువంటి విషయాలు ఏమిటి, ఉప్పన, తీయన, పులన, కాలన, కారము, ఆ తర్వాత కొన్ని నమిలేవి, కొన్ని నాలికతోటి మనం తాకేవి, కొన్ని ఏమో చప్పరించేవి, కొన్ని ఏమో త్రాగేవి అనమాట. ఇలాంటివి 4 రకాలు ధాన్యంతోనూ నెయ్యితోనూ తయారు చేసి ముందుగా ఆయన ఏం చేశారు, బ్రాహ్మణులకు పెట్టారు, వైష్ణవులకిను. ఆ తర్వాత మళ్ళీ
భగవంతుడికి పెట్టిన తర్వాత భగవంతుడికి పెట్టిన ప్రసాదాన్ని బ్రాహ్మణులకి వైష్ణవులకు పెట్టి ఆ తర్వాత వాళ్ళకి అయిన తర్వాత మళ్ళీ జనసామాన్యానికి అందరికీ కూడా ఆయన ప్రసాద వితరణ అనేటువంటివి చేశారనమాట. నందమహారాజు ఏంటంటే కనుక ఆయన వైశ్యుడైనా సరే ఆయనకి ఏ విధంగా ఇవన్నీ కూడా చాలా పెర్ఫెక్ట్ గా చేయాలి వర్ణాశ్రమ పద్ధతిలో అని చెప్పి ఆయనకి చక్కగా తెలుసు అనమాట. ఆ తర్వాత ఏం చేశారు, మళ్ళీ ఆయన గోవుల్ని దానం చేశారనమాట. సో మనం చెప్పుకున్నాం కదా, ఎప్పుడైతే కనుక నందోత్సవం జరిగినప్పుడు కూడా ఆయన ఎన్నో గోవుల్ని, కొన్ని వేల గోవుల్ని ఆయన దానం చేశారనమాట. అదే విధంగా ఇప్పుడు కూడా మళ్ళీ ఏం చేశారు, కృష్ణుడికి ఇంకా సమృద్ధిగా ఉండాలి అని చెప్పేసి మంచి మంచి వస్త్రాభరణాలతోటి అలంకరించబడినటువంటి మంచి గోవుల్ని అంతా కూడా ఆయన మళ్ళీ బ్రాహ్మణులకి దానం చేస్తే కనుక బ్రాహ్మణులు ఎంతగానో సంతోషించి మొత్తం కుటుంబాన్ని అంతటిని కూడా వాళ్ళు దీవించారు. అందులోని కృష్ణుడిని వాళ్ళందరూ కూడా చక్కగా దీవించారు అనమాట. అటువంటి బ్రాహ్మణులు దొరకడం చాలా చాలా కష్టం అనమాట మనకి ఈ రోజుల్లో. కానీ అటువంటి బ్రాహ్మణులు కనుక మనకి ఆశీర్వాదం ఇస్తే కనుక ఏమవుతుంది, మనకి అటువంటి వాళ్ళ యొక్క వాక్కులు ఎప్పుడు కూడా నిష్ఫలం కావు అనమాట. కానీ ఏంటంటే కనుక మనకి కలవ శూద్ర సంభవ కదా. సో అంటే కలియుగంలో ప్రాక్టికల్ గా అందరూ కూడా ఏమిటి, శూద్రులతోనే సమానం. సో కాబట్టి మనము ఆ యొక్క యజ్ఞాలు అవన్నీ కూడా చేయలేము. కాబట్టి మనం ఏం చేయాలి, ఒక సంకీర్తన యజ్ఞం చేయాలి అని చెప్పి మనకి ప్రభుపాద గారు యజ్ఞ సంకీర్తన ప్రాయర్ యజంతి సుమేధశః. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. సో ఈ విధంగా ఈ యొక్క కార్యక్రమం అంతా కూడా చక్కగా పూర్తయిపోయింది. ఇది ఎప్పుడు జరిగింది, 3 నెలల సమయంలో, కృష్ణుడికి 3 నెలలు వచ్చినప్పుడు జరిగింది అనమాట. సో మళ్ళీ 3 నెలల దగ్గర నుంచి 1 సంవత్సరం వరకు కూడా అంత బాగానే ఉంది. 9 నెలలు ఏమీ సమస్యలు ఏమీ లేవు. సో ఆ తర్వాత ఏమవుతుంది, కృష్ణుడికి కరెక్ట్ గా 1 సంవత్సరం దాటిన తర్వాత మళ్ళీ ఇంకొక పెద్ద సమస్య వచ్చి పడింది అనమాట. అదేంటో చూద్దాం. ఏకదారోహమారూఢం లాలయంతి సుతం సతీ గరీమాణాం శిశూర్వూఢం నసేహే గిరికూటవత్. విజయలక్ష్మి మాతాజీ అనువాదం భాషించదండి. హరే కృష్ణ ప్రభు, దండవత్ ప్రణాం. శ్రీకృష్ణ ఆవిర్భావమునకు 1 సంవత్సరం తర్వాత ఒకరోజు యశోదవడిలో తన పుత్రుని లాలించుచుండెను. కానీ ఇంతలో ఆ బాలుడు పర్వత శిఖరం కన్నను బరువుగా తోచగా ఆమె అతని బరువును మోయిదాలకపోయాను. భాష్యంపై స్త్రీల ప్రపాదుల వారికి జై. లాలయంతి తల్లి ఒకప్పుడు పిల్లవాడిని ఎగరవేసి పట్టుకొనుచుండెను. తల్లి చేతుల్లో పడినంతనే పిల్లవాడి కిలకిల నవ్వును. తల్లి కూడా దాన్ని ఆనందించును. యశోద ఆ రీతిగా చేయుచుండేది. కానీ ఈ మారు శ్రీకృష్ణుడు బరువుగా తోచినందున అతని బరువును ఆమె మోయజాలలేకపోయాను. తృణావతాసురుడు వచ్చి తనను తల్లికి దూరముగా తీసుకొని పోనున్నాడని శ్రీకృష్ణుడు ఎరిగినట్లుగా ఈ పరిస్థితులను బట్టి తెలుసుకొనవచ్చును. తృణావర్తుడు వచ్చి ఒడిలో నుండి తనని ఎత్తుకొని పోయినప్పుడు తల్లి ఎంత దుఃఖితయగునో కృష్ణుడు ఎరిగి ఉండెను. ఆ రాక్షసుని వలన తన తల్లికి ఎటువంటి కష్టము కలుగురాదని అతడు తలచెను. అందువలన సమస్తమునకు మూలమైన జన్మాదస్య యతః అతడు విశ్వమంత బరువు పెరిగెను. చిన్న కృష్ణుడు యశోద ఒడిలో కూర్చుని ఉండెను. అందువలన విశ్వమంతలి సమస్తము ఆమె అధీనంలోనే ఉండెను. కానీ ఆ బాలుడు అంత బరువుగా పెరిగిపోయినప్పుడు ఆమె అతన్ని కిందకి దించెను. ఆ విధముగా తృణావర్తుడు అతన్ని ఎత్తుకొని పోయి కొంత తడువు అతనితో క్రీడించుట అవకాశము కలిగెను. తర్వాత శ్రీకృష్ణుడు తల్లి ఒడికి తిరిగి చేరెను. హరే కృష్ణ ప్రభు, ధన్యవాదములు. ఏమవుతుంది, కృష్ణుడు 1 సంవత్సరం దాటిన తర్వాత ఏమవుతుంది, ఒకరోజు ఒక రాక్షసుడు వచ్చాడు. మళ్ళీ కంసుడు ఇంకో రాక్షసుని పంపించాడు. ఆ యొక్క రాక్షసుడి పేరు ఏమిటి, తృణావర్తుడు. సో కానీ శ్రీకృష్ణ భగవానుడికి ఆయనకి అంతా కూడా తెలిసిపోతుంది కదా, ఎవరు రాబోతున్నారు, ఎవరు వస్తారు, వాళ్ళకు ఉన్నటువంటి లక్షణాలు ఏమిటి, ఆ రాక్షసులు ఏ విధంగా తన్ని అటాక్ చేస్తారు, రాక్షసుడు ఏ విధంగా, ఎందుకంటే కనుక ఆయన అంతర్యామి కదా. సో అందరి హృదయాల్లో ఏముంది, ఆ రాక్షసుడు ఏ విధంగా నన్ను అటాక్ చేయడానికి ప్లాన్ చేస్తున్నాడు అనేటువంటి విషయాలన్నీ కూడా ఆయనకి తెలిసిపోతాయి ముందుగానే. సో కాబట్టి ముందే తెలిసిపోతాయి కాబట్టి మనకు ముందే తెలిసిపోతే ఏం చేస్తాం, మనం ప్లాన్ చేసుకుంటాం కదా.
సో ఇదివరకు రాజులందరూ కూడా ఏం చేసేవారు, వేరే వాళ్ళ శత్రు రాజులందరూ కూడా అటాక్ చేస్తారని తెలిస్తే, ఏ విధంగా అటాక్ చేస్తారని ముందే తెలిస్తే వాళ్ళు కౌంటర్ అటాక్ కూడా వాళ్ళు రెడీ చేసుకునేవారు. సో అలాగే శ్రీకృష్ణుడు కూడా తెలుసు అనమాట, ఒక రాక్షసుడు రాబోతున్నాడు, తృణావర్తుడు నన్ను పైకెత్తుకుని వెళ్ళిపోతాడు అని చెప్పి ఆయనకి తెలుసు. తెలిసినప్పుడు ఆయనకి తెలుసు, సో వాడిని ఎలాగ ఓడించాలి. ఎందుకంటే కనుక మనం చూస్తాం వచ్చేటువంటి అధ్యాయాల్లో అంతా కూడాను రకరకాలైనటువంటి రాక్షసులు వస్తారు, రకరకాల రూపాలు తీసుకుని వస్తారు. ప్రతి రాక్షసుడిని కూడా ఏ విధంగా వధించాలి, ఆ రాక్షసుడికి ఉన్నటువంటి వీక్ పాయింట్ ఏమిటి అనేటువంటి విషయాలన్నీ కూడా కృష్ణుడికి తెలుసు. సో కాబట్టి ఆయన ఒక్కొక్కరిని ఒక్కొక్క రకంగా ఆయన చంపడం జరుగుతుంది అనమాట. సో తృణావర్తిని కూడా ఆయన ఏ విధంగా చంపాలి అని చెప్పి నిర్ణయించుకున్నారు ఆల్రెడీ. సో కానీ ఏంటంటే కనుక తృణావర్తిని చంపాలంటే కనుక ఏమిటి, ఆయన చాలా బరువు పెరగాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఎందుకంటే వాడిని పైనుంచి కింద పడేయాలి కదా, కింద పడేయాలంటే బరువు పెరగాలి. సో కాబట్టి ఒక చిన్న ట్రయల్ వేసుకున్నారనమాట, నేను బరువు పెరిగి చూద్దాం అని చెప్పేసి. రెండవది ఏంటంటే కనుక తృణావర్త ఏం ప్లాన్ చేసుకున్నాడు అంటే కనుక యశోదామాయ ఒళ్ళోంచి కృష్ణుడిని నేను వెతుకుని వెళ్ళిపోతాను ఒక సుడిగాలి లాగా వచ్చి అని చెప్పి ప్లాన్ చేసుకున్నాడు అనమాట. సో చూడండి, యశోదమాత అక్కడే ఉంది. యశోదమాత ఉండగానే యశోదమాత ఒళ్ళోంచే కృష్ణుణ్ణి ఆ రాక్షసుడు ఎత్తుకుని వెళ్ళిపోయాడు అనుకోండి, ఇంక యశోదమాత ఎంతలాగా తల్లడిల్లిపోతుంది ఆవిడ. అయ్యో నా ఒళ్ళోంచి ఎత్తుకుని వెళ్ళిపోయాడు రాక్షసుడు, అయినా సరే నేను కృష్ణుడిని రక్షించలేకపోయాను, పట్టుకోలేకపోయాను, కాపాడలేకపోయాను అని చెప్పి ఎంత బాధపడుతుంది ఆవిడ. అందుకని చెప్పేసి కృష్ణుడు నన్ను రాక్షసుడు వచ్చి తీసుకెళ్తే తీసుకెళ్ళగాక, నేనేదో లీల చేసుకుంటా చంపుతా వాడిని, కానీ యశోదమాత ఎందుకు బాధపడాలి ఆ లీలలోను, ఆవిడ ఒళ్ళోంచి నన్ను ఎందుకు తీసుకెళ్ళిపోతున్నప్పుడు చూసి బాధపడాలి ఆవిడ అని చెప్పి ఆయన ఏం చేశారు అంటే కనుక ఆయన ఒక ప్లాన్ వేశారు అనమాట. ఏమిటి, మామూలుగా అయితే కనుక యశోదమాత ఎప్పుడు కూడా మనం చూస్తాం కదా, చిన్నపిల్లలు చిన్నగా ఉన్నప్పుడు మనం రెండు చేతులతో పెట్టుకుని వాళ్ళని ఏం చేస్తాం, పైకి ఎగరేస్తాం. పైకి ఎగరేసిన తర్వాత మళ్ళీ వాళ్ళు కొంచెం కింద పడతారు, మళ్ళీ క్యాచ్ పట్టుకుంటాం. అప్పుడు పిల్లలు ఏం చేస్తారు, నవ్వుతారు అనమాట. సో అలాగే యశోదమాత కూడా కృష్ణుని అలాగే ఆడిస్తూ ఉండేది అనమాట. కానీ ఆ రోజు ఏమైపోయిందంటే కనుక కృష్ణుని అలా ఆడిస్తూ ఉన్నప్పుడు ఒళ్ళో కూర్చోబెట్టుకుంది ఆవిడ. కూర్చుకున్నప్పుడు ఏమవుతుందంటే కనుక ఆయన చాలా బరువుగా అనిపించాడు అనమాట. ఎందుకంటే కనుక మనకి ఆయన యోగేశ్వరుడు కదా. సో అందులో ఉన్నటువంటి ఒక శక్తి ఏమిటి, యోగా శక్తుల్లో ఆరు రకాలైనటువంటి యోగ శక్తిలో ఒక శక్తి ఏమిటి, చాలా బరువుగా, హెవియర్ దెన్ ద హెవియెస్ట్, చాలా బరువుగా అయిపోవడం అనమాట. సో కృష్ణుడు ఏమైపోయారంటే కనుక యశోదమాత ఒళ్ళో కూర్చున్నప్పుడు ఆయన చాలా బరువుగా అయిపోయారు. బరువుగా అయిపోతే అదేంటి పిల్లడు ఈ రోజు చాలా బరువుగా ఉన్నాడు, నేను మోయలేకపోతున్నాను అని చెప్పి ఆవిడ ఏం చేస్తుంది, కృష్ణుడు ఒళ్ళో కూర్చోబెట్టుకున్నాడు, కృష్ణుని ఇక్కడ ఉన్న ఆయన అని చెప్పి కింద కూర్చోబెడుతుంది అనమాట. సో అప్పుడు అవకాశం దొరుకుతుంది అనమాట తృణావర్తుడికి. సో ఏం జరిగిందో చూద్దాం. భూమౌ నిదాయంతం గోపీ విస్మిత భార పీడిత మహాపురుష మాదధ్యౌ జగతామస కర్మసు. లక్ష్మీ నాగేశ్వరి మాతాజీ మీరు అనువాదం చదవండి, ప్రభావతి మాతాజీ భాష్యం చదవండి. హరే కృష్ణ ప్రభుజీ ధన్వత్ప్రణామం. బాలుడు విశ్వమంతట బరువుగా తోచగా కలవరపడినదై అతనిని ఏదో దెయ్యము లేదా రాక్షసుడు పీడించుచుండెనని తలచి ఆశ్చర్యచకితమైన యశోద తన పుత్రుణ్ణి కిందకి దింపి నారాయణుని స్మరింపసాగాను. ఉత్పాతములను సంకిచినదై ఆమె ఆ అధిక భారమును పరిహరించుటకు బ్రాహ్మణులను పిలిపించి పిదప తన గృహ కలాపములలో నిమగ్నురాలయ్యను. శ్రీకృష్ణుని సమస్తమునకు మూలమని ఎరిగినదై కారణమున నారాయణ పాద పద్మ స్మరణము తప్ప ఆమెకు గత్యంతరము లేకుండెను. హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభుజీ. 19వ శ్లోకం భాష్యము. శ్రీకృష్ణుడే భారమైన వస్తువులతో అత్యంత భారయుతుడనియో సమస్తము ఆతని ఎందే నెలకొని ఉన్నదనియో మత్సాని సర్వభూతాన్ని యశోద ఎరజాలుకుండెను. మయా తతుమిదం సర్వం జగదవ్యక్తమూర్తిన అని భగవద్గీత 9.4 ఎందు ద్రౌపడబడినట్లు అవ్యక్త రూపంలో శ్రీకృష్ణుడు సర్వత్రా నెలకొని ఉన్నాడు. సమస్తము ఆతని ఎందే నెలకొని ఉన్నది. అయినను శ్రీకృష్ణుడు సర్వత్రా లేడు. నచాహం తేషో స్థిత. యోగమాయ ఏర్పరిచే యశోద శ్రీకృష్ణునితో తల్లిగా వ్యవహరించుతున్న కారణంన ఈ తత్వమును తెలుసుకొని జాలకపోయిను. శ్రీకృష్ణుని ప్రభావం నెరుగనిదై ఆమె అతని రక్షణ కొరకు నారాయణుని ఆశ్రయించెను.
ఆ పరిస్థితిని పరిహరించుటకు ఆమె బ్రాహ్మణులను పిలిపించెను. హరే కృష్ణ ప్రభుజీ. సో ఎప్పుడైతే కనుక కృష్ణుడు చాలా బరువుగా అయిపోయాడు, ఆవిడ చిన్నపిల్లవాడు రోజు ఎత్తుకుంటుంది కదా, ఆవిడ ఎత్తుకుంటుంది. కానీ ఏమైందంటే కనుక ఆ రోజు ఆయన చాలా బరువుగా అయిపోయాడు అనమాట. బరువుగా అయిపోయిన తర్వాత ఆవిడ చాలా కలవరపడిపోయింది అనమాట. ఏ దయ్యమో లేకపోతే రాక్షసుడు ఏమైనా పీడిస్తున్నాడేమో నా యొక్క కుమారుణ్ణి అని చెప్పి పాపం ఏం చేసింది ఆవిడ, వెంటనే నారాయణ్ణి స్మరించడం మొదలు పెట్టింది అనమాట. సో ఏమైనా మళ్ళీ ఉత్పాతం ఏమైనా ఎందుకంటే 2 సార్లు ఎక్స్పీరియన్స్ అయింది కదా, చిన్నప్పుడేమో పూతన, ఆ తర్వాత మళ్ళీ శకటాసురుడు, మళ్ళీ ఉత్పాతం ఏమైనా అయిపోయిందేమో, ఏ రాక్షసుడు ఎవరైనా వచ్చేసారేమో అని చెప్పేసి ఆవిడ ఏం చేస్తుంది, వెంటనే ఆ బాలుడిని కింద కూర్చోబెట్టి ఆవిడ బ్రాహ్మణుల్ని పిలిపించడానికి వెళ్తుంది. సో ఆ తర్వాత మళ్ళీ తనకి పనుల్లో నిమగ్నం అయిపోతుంది. సో అప్పుడు నిమగ్నం అయినప్పుడు కూడా ఏంటంటే కనుక నారాయణ స్మరణమే ఆవిడ చేస్తూ ఉంటుంది అనమాట. నాకు బిడ్డను రక్షించు తండ్రి అని చెప్పేసి అనమాట. ఇవన్నీ కూడా ఎందుకు జరుగుతున్నాయి అంటే కనుక యశోదామాతకి తన దగ్గర ఉన్నటువంటి చిన్న బాలుడే ఆ యొక్క దేవాది దేవుడు అని చెప్పేసి ఆవిడకి తెలియకుండా యోగమాయ చేసేస్తుంది అనమాట. ఎప్పుడెప్పుడైతే కనుక చిన్నగా ఆవిడకి తెలుసుకుని మొత్తం దేవాది దేవుడే అని చెప్పి అనిపించేటువంటి సమయంలో మళ్ళీ యోగమాయ వచ్చేసి ఏం చేసేస్తుంది, మొత్తం అంతా కూడా కవర్ చేసేస్తుంది అనమాట. కవర్ చేసేస్తే కనుక మళ్ళీ ఏమైపోతుంది, మళ్ళీ నా యొక్క కుమారుడు చిన్నపిల్లవాడు అనుకుంది. ఎప్పుడైతే గోవర్ధన లీల జరిగిందో అప్పుడు కూడా ఆవిడ ఆశ్చర్యపోతుంది అనమాట. ఈయనేంటి ఇలా పైకెత్తేసాడు, ఈయన కృష్ణుడు నాకు నందుడు నా కుమారుడు అని చెప్పి ఆవిడ అనుకుంటుంది. కానీ అనుకుంటుంది మళ్ళీ యోగమాయ ప్రభావం వల్ల అన్ని కూడా మర్చిపోతుంది. నా బిడ్డ ఇంత శక్తివంతుడు అయిపోయాడు అని చెప్పి ఆవిడ అనుకుంటుంది అనమాట. సో ఎప్పుడు కూడా ఆయన యోగమాయ దాంట్లో ఉంచేస్తారనమాట. సో మళ్ళీ ఆయన విశ్వరూప దర్శనం చూపించినప్పుడు కూడా ఆవిడ అలాగే ఆశ్చర్యపోతూ ఉంటుంది అనమాట. సో నోట్లో ఆయన మొత్తం విశ్వం అంతా కూడా చూపిస్తారు కదా, మన్ను తినేటువంటి లీలలో చూపించినప్పుడు కూడా ఆవిడ మొత్తం చూసి ఆశ్చర్యపడిపోతుంది. ఈయన దేవాది దేవుడేమో, భగవంతుడేమో, నారాయణుడేమో అని చెప్పి అనుమానం వస్తుంది ఆవిడ. కొంచెం ఆలోచించే లోపలనే వెంటనే కృష్ణుడికి అర్థమైపోతుంది, ఈవిడ మళ్ళీ నన్ను భగవంతుడు ఎక్కడైతే అనుకుంటుందో వెంటనే నాకు నమస్కారాలు చేస్తుంది, ఈవిడ పూజలు చేస్తుంది, కానీ నన్ను తల్లి కింద ఆవిడ చూడదు, నా ప్రేమ ఇవ్వదు అని చెప్పేసి వెంటనే ఆవిడ యోగమాయని పిలిపిస్తారు. వెంటనే యోగమాయ వచ్చి కవర్ చేసేస్తుంది. ఆ విషయమే ఆవిడ మర్చిపోతుంది అనమాట. సో ఇక యోగమాయ ప్రభావం వలన ఆవిడ ఏంటంటే కనుక ఇంకా నా యొక్క కుమారుడు, ఆయన్ని నేను రక్షించాలి, నారాయణే రక్షించాలి అని చెప్పేసి ఆవిడ ఎప్పుడు కూడా ఆ విధంగా ఆలోచిస్తూ ఉంటుంది అనమాట. సో ఇక్కడ ఏం చెప్తున్నారు అని అంటే కనుక ఎప్పుడైతే కనుక మళ్ళీ తృణావర్తుడు అక్కడికి వచ్చాడు కదా, ఇప్పుడే చూసాం మనం కృష్ణుడు చాలా బరువుగా అయిపోయాడు యశోదమాత ఒళ్ళో ఉన్నప్పుడు అని చెప్పి, చాలా బరువుగా అయిపోయాడు అని చెప్పి మనం చూస్తాం. మళ్ళీ జస్ట్ తృణావర్తుడు ఇప్పుడు వస్తారు, వచ్చే శ్లోకంలో చూస్తాం. ఆ వచ్చే ముందు మళ్ళీ కృష్ణుడు చాలా తేలిగ్గా అయిపోతాడు మళ్ళీ ఆయన యొక్క యోగ శక్తి వలన. అదేంటో చూద్దాం. దైత్యో నామ్నా తృణావర్తః కంసభృత్యః ప్రణోదితః చక్రవాత స్వరూపేణ జహారాసీనమర్భకం. శివలక్ష్మి మాతాజీ మీరు అనువాదం భాష్యం చదవండి. హరే కృష్ణ ప్రభుజీ. బాలుడు నేలపై కూర్చుని ఉండగా కంసుని అనుసరుడకు తృణావర్తుడను దైత్యుడు కంసుని యొక్క ప్రేరణచే చుడుగాలి రూపమున అచ్చటకు వచ్చి అవలీలలుగా అతని పోయిన భాష్యము శీల ప్రొక్కల వరకిచే శ్రీకృష్ణుని యొక్క బరువును మోయుట తల్లికి దుస్సహమైన, కాని తృణావర్తుడు వచ్చి అతనిని అవలీలగా ఎత్తుకుని పోయిన శ్రీకృష్ణ భగవానుని అచింత్యముగు శక్తికి ఇది మరి ఒక నిదర్శనం. తృణావర్తుడు వచ్చినప్పుడు అతడు గడ్డికోచ కన్నను తేలికగా కాగా దానవుడు అతనిని ఎత్తుకుని పోగలిగిన. ఇదియే శ్రీకృష్ణుని యొక్క ఆనంద చిన్మయ రసము. హరే కృష్ణ ప్రభుజీ ధన్వత్ ప్రణామాలు. గోకులం సర్వమావృణ్వన్ ముష్టం చాక్షుం శిరేణుభి ఈరయన్ సమాహాగో రసబ్దేన ప్రదిశో దిశః.
లక్ష్మీ పార్వతి మాతాజీ అనువాదం భాషించదండి. హరే కృష్ణ. ఆ దానవుడు ప్రబలముగు సుడిగాలి రూపమున సర్వగోకులములను ధూళిచే కప్పివేసి ఎల్లరి దృష్టిని హరించి అతి భీకరమగు నాదముచే సమస్త దిక్కులను ప్రతిధ్వనింపజేసెను. భాష్యము. తృణావర్తసురుడు సుడిగాలి రూపమున ధరించి సర్వగోకులమును ధూళితో కప్పివేసెను. దానిచే అత్యంత చెరువులో ఉన్నది కూడా ఎవరికి కంటికి కనబడకపోయెను. హరే కృష్ణ ప్రభుజీ, ధన్యవాదాలు. ముహూర్తమవద్గోష్టం రజసా తమసావృతం సుతం యశోదా నాపశ్యత్తా స్మిన్యస్తవితి యతః నాపశ్యత్ కశ్చనాత్మానం పరం చాపి విమోహితః తృణావర్తని సృష్టాభి సర్కరాభిరుపద్రుతః. హైమ మాతాజీ 2 శ్లోకాలు అనువాదం చదవండి. హరే కృష్ణ ప్రభుజీ, దండప్రణం ప్రభుజీ. క్షణకాలము గోష్టమంతయు ధూళిచే గాఢాంధకారంతో నిండెను. అప్పుడు యశోదకు తానుంచిన చోట పుత్రుడు కనబడకపోయెను. జనులు తుమ్ముగాని ఇతరులను కానీ ఇతరులను గాని గాంచజాల. కృష్ణ ప్రభుజీ. ఇతి ఖరపవన చక్రపాంశు వర్షే సుత పదవీమ బలా విలక్ష్య మాత అతి కరుణ మనస్మరంత్యశోచ భువి పతితం మృతవత్సకాయ దాగౌ. సునీత మాతాజీ, నామ సునీత మాతాజీ చదవండి. శ్రీకృష్ణ ప్రభుజీ, దండోత్పన్నం. తీవ్రమగు సుడిగాలిచే రేగిన ధూళి కారణమున యశోద తన పుత్రుని జాడను గాని అతడు కనపడకపోవుటకు కారణమును గాని ఎరుగజాలకపోయెను. అంతటా ఆమె దూడను కోల్పోయిన ఆవు వలె నేలపై పడి అతి దీనముగా విలపింపసాగెను. హరే కృష్ణ ప్రభు. హృదితమనూని సంయతత్ర గోప్యో వృసమనూతప్తధియోశ్రుపూర్ణముఖ్యః రురుదురనుపలభ్య నందసూనుం పవన ఉపారత పాంసు వర్ష వేగే. శివలక్ష్మి మాతాజీ మీరు అనువాదం చదవండి. లక్ష్మీజీ మాతాజీ భాష్యం చదవండి. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభుజీ. చదవాలా? చదవండి. ధూళి వాయువేగము శాంతించినంతటా యశోద యొక్క దీనమగు రోదనను విని గోపికలు ఆమె చెంతకు చేరిరి. కృష్ణుని గాంచిన వారై వారును మిగుల దుఃఖితులై అశ్రుపూర్ణ నయనములతో యశోదతో పాటు విలపించసాగిరి. భాష్యం కూడా చదవాల ప్రభు? భాష్యం లక్ష్మీ మాతాజీ. హరే కృష్ణ ప్రభుజీ, దండవత్ ప్రణామాలు. భాష్యం. కృష్ణుని ఎడ గోపికలకు ఉన్నట్టు ఈ అనురాగము అద్భుతమైనది, దివ్యమైనది. గోపికల యొక్క సమస్త కార్యములకు కేంద్ర బిందువు శ్రీకృష్ణుడే. శ్రీకృష్ణుడు ఉన్నప్పుడు వారు ఆనందముగా ఉండేరి, శ్రీకృష్ణుడు లేనప్పుడు వారు దుఃఖితులైరి. ఈ విధముగా శ్రీకృష్ణుడు కనపడకపోయినందున యశోద రోధించుచుండగా ఇతర గోపికలు కూడా విలపింపదొడగిరి. హరే కృష్ణ. థ్యాంక్ యూ ప్రభుజీ. రుణావర్తః సాంతరయోవత్యారూపధరో హరన్ కృష్ణం నభోగతో గంతుం నాశక్నోద్భూరి భారభృత్. శశికళ మాతాజీ అనువాదము భాష్యంలో మొదటి పారాగ్రాఫ్ చదవండి. లక్ష్మీ శ్రీనివాస్ మాతాజీ మీరు 2వ పారాగ్రాఫ్ చదవండి. హరే కృష్ణ ప్రభుజీ. తీవ్రమగు సుడిగాలి రూపమును ధరించిన తునావర్తుడు శ్రీకృష్ణుని ఆకాశంలో మిక్కిలి ఎత్తునకు గునిపోయాను. కాని శ్రీకృష్ణుడు ఆ దానవుని కన్నను బరువుగానైనంతట వాడు వేగము నాపి
ముందుకు పోజాలకపోయిను. భాష్యము. శ్రీకృష్ణ నాకు తునావర్తాసురునకు యోగ బలమునందు ఇచ్చట పోటీ నెలకొనినది. యోగమును అభ్యసించడం ద్వారా అసురులు సాధారణముగా అనిమ, లఘిమ, మహిమ, ప్రాప్తి, ప్రాకామ్య, ఈశ్విత, వసిత్వ, కామావసాయిత అను అష్టసిద్ధులను బడయచుందురు. కాని అసురుడు అట్టి బలమును కొంతవరకు పొందినప్పటికీ శ్రీకృష్ణుని యోగ బలంతో పోటీకి ఎక్కజాలడు. ఏలయనగా శ్రీకృష్ణుడు సమస్త యోగ బలమునకు మూలమైన యోగేశ్వరుడు. ఎత్ర యోగేశ్వరో హరిహి. ఎవ్వరునూ శ్రీకృష్ణునితో పోటీ చేయజాలరు. అయినను ఒకప్పుడు అసురులు శ్రీకృష్ణుని యోగ బలంలో రవ్వంత భాగమును పొందిన వారి దాన్ని మూర్ఖజనులకు ప్రదర్శించి తామే భగవంతుడని చెప్పుకొనెదరు. భగవంతుడు పరమ యోగేశ్వరుడని తెలియకనే వారెట్లు చేయుదురు. తృణావర్తుడు మహిమా సిద్ధిని బడిసిన వాడై శ్రీకృష్ణుడు సాధారణ బాలుడున్న చందమున అతనిని హరించుటను మనమిచ్చట గాంచవచ్చును. కానీ శ్రీకృష్ణుడు కూడా మహిమా సిద్ధ యోగి అయ్యను. యశోద శ్రీకృష్ణుని మోయినప్పుడు అతడు ఎంత బరువుగా నయ్యననగా బాలకృష్ణుని ఎత్తుకొనుట ఆమెకు అలవాటైనను అతనిని ఇప్పుడు మోయజాలక కిందకు దింపెను. ఆ విధంగా తృణావర్తుడు ఆమె ఎదుటనే శ్రీకృష్ణుని హరింపగలిగాను. కానీ శ్రీకృష్ణుడు ఆకాశంలో మహిమా సిద్ధిని చూపినప్పుడు ఆ అసురుడు ముందుకు పోజాలక తన వేగమునాపి ఆ దేవదేవుని ఇచ్చానుసారము కిందికి రావాల్సి వచ్చెను. కనుక ఎవ్వరునూ శ్రీకృష్ణుని యోగ బలంతో పోటీ పడరాదు. హరే కృష్ణ ప్రభుజీ. హరే ధన్యవాదాలు. కృష్ణ ప్రభుజీ. భక్తులు సహజముగానే సమస్త యోగ బలమును కలిగి ఉందరు. కానీ వారెన్నడూనూ శ్రీకృష్ణునితో పోటీ పడగోరరు. దానికి బదులు వారు శ్రీకృష్ణునికి సంపూర్ణ శరణాగతులై ఉందరు. వారి యోగ బలము శ్రీకృష్ణుని కరుణ ద్వారా ప్రదర్శితమగును. భక్తులు ప్రదర్శింపగలిగినట్టు యోగ బలమును అసురుడు కలనైనా ఊహింపజాలడు. కానీ దానిని వారెన్నడూనూ తమ ఇంద్రియ ప్రీత్యర్థం ప్రదర్శింపరు. వారు ఏది చేసినా భగవత్ ప్రీత్యర్థమే అయి ఉండును. అందువలన వారెల్లప్పుడూ అసురుల కన్నను ఉన్నత స్థానంలో నిలిచి ఉందురు. కృత్రిమముగా శ్రీకృష్ణునితో పోటీ పడే కర్మిష్ఠులు, యోగులు, జ్ఞానులు పలువురు ఉందురు. అందువలన శ్రీమద్ భాగవతము ప్రామాణికుల ద్వారా విననట్టి సాధారణ మూర్ఖజనులు ఎవడో సాధారణ యోగిని భగవంతుడని భావించుట జరుగుచుండెను. ఏదో అల్పమైన యోగశక్తిని ప్రదర్శించి తమ్ము భగవదవతారములుగా చెప్పుకొనడి బాబాలు ప్రస్తుతము పలువురు తయారైనారు. కృష్ణ సంబంధ విజ్ఞానం కొరవడిన కారణమున మూర్ఖజనులు వారిని భగవంతుడని కృష్ణ ప్రభుజీ. ధన్యవాదాలు. ఏమైంది? తృణావర్తుడు వచ్చాడు అనమాట. తృణావర్తుడు ఏంటంటే కనుక వాడుకున్నటువంటి యోగ శక్తి ఏంటంటే కనుక వాడు సుడిగాలిని సృష్టించగలడు అనమాట. సో తృణావర్తుడు ఎవడు? కంసుడి దగ్గర ఉన్నటువంటి ఒక సేవకుడు అనమాట, రాక్షసుడు. వచ్చి కంసుడు పంపిస్తారనమాట తృణావర్తుడిని, కృష్ణుడిని చంపమని చెప్పి పంపిస్తారనమాట. సో కంసుడు ఏం చేస్తూ ఉంటాడు అంటే కనుక కృష్ణుడికి కృష్ణుడికి ఏంటి, కంసుడు మావయ్య కదా. సో మావయ్యలు ఏం చేస్తారు, మామూలుగా అయితే కనుక వాళ్ళ మేనల్లుళ్ళు మేనగోళ్ళు అంటే కనుక వాళ్ళకి చాలా ఇష్టం ఉంటుంది. సో ఇష్టం ఉంటుంది కాబట్టి వాళ్ళు ఏం చేస్తారు, చాలా బొమ్మలు, ఆట వస్తువులు అన్ని కూడా పంపిస్తూ ఉంటారు. సో అలాగే కంసుడు కూడా ఏం చేస్తూ ఉంటాడు, రకరకాలైనటువంటి రాక్షసులందరినీ కూడా కృష్ణుడి మీద పంపిస్తారన్నమాట. పంపించినప్పుడు చిన్నపిల్లలు ఏం చేస్తారు, బొమ్మలు వచ్చినాయి అనుకోండి, ఆ బొమ్మలు ఆడుకుంటారు. కాసేపు ఆడుకున్న తర్వాత వాళ్ళకి నచ్చలేదు అనుకోండి, ఏం చేస్తారు, ఆ బొమ్మని వెరకొట్టేస్తారు కాసేపు ఆడుకున్న తర్వాత. సో అలాగే కంసుడు కూడా ఏం చేస్తూ ఉన్నాడు, కృష్ణుడి దగ్గరికి రకరకాల బొమ్మలు అంటే కనుక రాక్షసులందరినీ కూడా చంపడానికి పంపిస్తూ ఉన్నాడు అనమాట. కృష్ణుడు ఏం చేస్తారు అని అంటే కనుక ప్రతి రాక్షసుడితో కూడా, ఎందుకంటే కనుక మావయ్య పంపించారు కదా కాబట్టి బొమ్మలు ఆడుకోవాలని చెప్పి కాసేపు ఆడుకుంటారు ఆ బొమ్మలతోటి. ఆడుకున్న తర్వాత ఇంకా అయిపోయింది, చాలే నాకు ఇంకా నచ్చట్లేదు అంటే కనుక ఆ బొమ్మను వెరకొట్టేస్తారు అనమాట. కానీ ముందు కంసుడు ఏ బొమ్మ పంపించాడు, ఎంత బాగా పనిచేస్తోంది అని చెప్పి మొత్తం అంతా చెక్ చేస్తారనమాట. సో అలాగే కంసుడు ఏం చేశాడు, మావయ్య ఈసారి ఈ యొక్క తృణావర్త అనేటువంటి రాక్షసుని పంపించాడు. సో కృష్ణుడిని తల్లి ఎంతవరకు ఎత్తుకు ఎగరేస్తుంది, కొంతవరకు మాత్రమే ఎత్తుకు ఎగరేస్తుంది. సో కానీ కృష్ణుడిగా సరిపోలేదు, ఇంకా నన్ను బాగా పైకి ఎగరాలి అని అనుకున్నారు, లేకపోతే కంసుడు పైకి పంపిద్దామని అనుకున్నాడు. సో అందుకని ఏం చేశాడు, తృణావర్త అనే రాక్షసుని పంపించారనమాట.
సో అప్పటిదాకా యశోదమాత ఒళ్ళో కూర్చున్నప్పుడు ఆయన చాలా బరువుగా అయిపోయారు కాబట్టి ఆవిడ కింద పెట్టేసి వేరే పక్కకు వెళ్ళింది అనమాట. వెళ్ళిపోయిన తర్వాత ఆయన ఏం చేశారు, వెంటనే ఆయన చాలా తేలికైపోయారు. తేలికైపోయిన తర్వాత తృణావర్త వచ్చాడు. వచ్చి వెంటనే కృష్ణుడిని అపహరించేస్తాడనమాట. సో తృణావర్త వచ్చినప్పుడు ఏమవుతుందంటే కనుక ఆ సుడిగాలి మనం చూస్తూ ఉంటాం కదా, ఒక్కొక్కసారి వేసవకాలంలో మనకి సాయంత్రం పూట ఆ గాలి దుమ్ములు వస్తూ ఉంటాయి బాగా. సో వచ్చినప్పుడు ఏమవుతుంది, బాగా గాలి దుమారం వస్తుంది. మనం ఏం చేస్తాం, తలుపులు తీసుకుని ఇంట్లోకి వెళ్ళిపోతాం. ఏమవుతుంది, ఎందుకంటే కనుక దుమ్మంతా వచ్చేస్తుంది, మొత్తం ఇల్లంతా పట్టేస్తుంది అని ఒకటి, రెండోది మన కంట్లో ఏమన్నా పడతాయేమో అని చెప్పేసి అనమాట. సో ఇక్కడ తృణావర్తి వచ్చినప్పుడు ఎంత గాలి దుమ్ము వచ్చింది, అయితే ఇసుక రేణువులు ఎంత ఎక్కువగా అయిపోయినాయి అంటే కనుక చాలా దగ్గరలో ఉన్నటువంటి వస్తువుల్ని కూడా ఎవరు చూడలేకపోయారనమాట. అంతలాగా ఇక సుడిగుండం అనమాట. ఇంకా భారతదేశంలో అయితే కనుక ఇక సుడిగుండాలు అంత ఎక్కువ మనకు అలవాటు ఉండవు, కానీ అమెరికా దేశాలు అటువంటి వాళ్ళు అయితే కనుక టోర్నాడోలు అంటారు అనమాట. సో అవి ఏం చేస్తూ ఉంటే వచ్చినప్పుడు ఆ సుడిగుండంలో తిప్పి 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 మొత్తం కార్లు ఏమిటి పెద్ద పెద్ద ఇళ్ళును కూడా అవి కట్ చేసుకుంటూ వెళ్ళిపోతూ ఉంటాయి, పెద్ద పెద్ద చెట్లన్నిటిని కూడా. అటువంటి సుడిగుండము తృణావర్తుడు కింద వచ్చాడనమాట. వచ్చి ఆ యోగశక్తిని అంతా కూడా చూపిస్తూ ఉన్నాడు అనమాట. ఎవరికి కూడా ఎంత దగ్గరలో ఉన్నటువంటి వస్తువులు కూడా ఎవరికి కూడా కనబట్టలేదు. సో యశోదమాత అక్కడికి పెట్టి వెళ్ళింది, వెళ్ళి కొంచెం పక్కకు వెళ్ళింది. పక్కకి వెళ్ళి వచ్చేసరికి పెద్ద గాలిదుమ వచ్చేసింది. అయ్యో గాలిదుమ వచ్చేసింది, కృష్ణుడు ఏమైపోతాడు అని చెప్పేసి ఆవిడ కృష్ణుడిని మళ్ళీ జాగ్రత్తగా చూసుకుందాం అని వచ్చేసరికి అక్కడ కృష్ణుడు కనపడు. అక్కడ చీకట్లో పాపం ఆవిడకి ఏది కనపడదు, ఎవరికి కూడా ఏది కనపడలేదు. కానీ ఏంటంటే అక్కడ కృష్ణుడు ఎక్కడైతే పెట్టి ఆవిడ కూర్చోబెట్టి వెళ్ళిందో అక్కడికి చూస్తే కనుక మళ్ళీ వెంటనే కృష్ణుడు కనపడరు అనమాట. కనపడకపోతే కనుక ఆవిడ చాలా బాధపడిపోతుంది అనమాట. అయ్యో కృష్ణుడు ఏమయ్యాడు, కృష్ణుడు ఏమయ్యాడు అని చెప్పేసి. ఎలా అయితే కనుక ఆవు లేగదోడని పోగొట్టుకుంటే కనుక ఎలాగా బాధపడుతుందో అదే విధంగా ఆవిడ కూడా నేల మీద పడి ఏడ్చేయడం మొదలు పెట్టింది అనమాట యశోదామాత. యశోదామాత ఏడుస్తూ ఉంటే కనుక అక్కడ ఉన్నటువంటి మిగతా గోపికలు అందరూ కూడా ఉన్నారు కదా, వాళ్ళు కూడా అందరూ కూడా వచ్చారనమాట. ఏమైంది ఏమైంది అని చెప్పి అందరూ కూడా వాళ్ళు వచ్చారు. వస్తే కనుక కృష్ణుడు లేదు, కృష్ణుడు కనపట్లేదు అని చెప్తే కనుక యశోదామాతతో పాటు అక్కడ ఉన్నటువంటి గోపికలు వాళ్ళు కూడా ఏడవడం మొదలు పెట్టారు. మామూలుగా అయితే కనుక మన పక్కింట్లో ఎవరైనా సరే ఏడుస్తూ ఉన్నారనుకోండి, మనం కూడా వెళ్తాము, వెళ్ళిన తర్వాత ఏమైంది అని అడుగుతాము. అడిగిన తర్వాత పాపం వాళ్ళు ఏదో చెప్తారు, ఇలా జరిగింది అలా జరిగింది అని చెప్పేసి చెప్తే కనుక ఊరుకోమ్మా, ఏం లేదులే, కంగారు పడకు, అయిపోతుంది, లేకపోతే ఏదో ఒకటి దొరుకుతాడులే, ఎక్కడో ఉంటాడులే, కృష్ణుడు దొరికేస్తాడులే అని చెప్పి గోపికలు కూడా చెప్పొచ్చు, యశోదామాతకి ధైర్యం చెప్పొచ్చు. కానీ ఏంటి అక్కడ ఆ గోపికలందరూ కూడా వాళ్ళు కూడా ఏడవడం మొదలు పెట్టారండి యశోదామాతతోటి. ఎందుకు ఏడుస్తూ ఉన్నారు వాళ్ళు? మామూలుగా అయితే కనుక పక్కింటి వాళ్ళు అయితే కనుక ఏమిటి వచ్చి ఏదో ఆశ్వాసం చెప్తారు, అలా వద్దు, ఏం వదిలే, కంగారు పడుకుంటారు, ఎక్కడో చోట ఎత్తుకుదాలే అని చెప్పి చెప్తారు. కానీ వాళ్ళు కూడా ఏడుస్తున్నారు. ఎందుకు ఏడుస్తున్నారు అంటే కనుక గోపికలందరికీ కూడా కృష్ణుడు అంటే కనుక అంత ఇష్టం అన్నమాట. వాళ్ళందరికీ కూడా సెంటర్ ఏమిటి, వాళ్ళందరి జీవితాల్లో కూడా ముఖ్యం ఏమిటి, వాళ్ళు వేరే వేరే ఇళ్లలో ఉన్నా సరే వాళ్ళ దృష్టి ఎప్పుడు కూడా కృష్ణుడి మీదే ఉంటుంది. కృష్ణుడు ఏం చేస్తున్నాడు, కృష్ణుడు ఎలా ఉన్నాడు, కృష్ణుడు ఇద్దరు లేచి ఉంటాడా లేదా, కృష్ణుడికి వాళ్ళ అమ్మ స్నానం చేయించిందా లేదా, ప్రతి ఒక్కళ్ళు కూడా ఏదో ఒక వంక ఏంటంటే కనుక కృష్ణుడు చూడాలి అని చెప్పేసి యశోదామాతతోటి ఏదో పని లేకపోయినా సరే, యశోద మీ దగ్గర ఇది ఉందా, యశోద మీ దగ్గర అది ఉందా, యశోద మాకు ఇది కావాలి, యశోద నీకు ఈ విషయం తెలుసా అని చెప్పి ఆవిడకి ఏదో ఒకటి చెప్దామని ఏదో ఒకటి అందరూ కూడా గుంపుల కిందో ఇండివిజువల్ గానో ప్రతి ఒక్కళ్ళు కూడా ఏదో పని కల్పించుకుని వచ్చి యశోదామాత దగ్గరికి వచ్చేవాళ్ళు. వచ్చి చూసేవారు కృష్ణుడు ఏం చేస్తున్నాడు, కృష్ణుడు అలా చేశాడా, ఎలా ఉన్నాడు. సో ఇప్పుడంటే కనుక అందరూ బిజీ అయిపోయేవారు, కానీ ఇది వరకు అయితే కనుక పక్కన ఉండేటువంటి వాళ్ళు, పక్కింటి వాళ్ళు అలా వచ్చి కాసేపు అలా పిచ్చపాటి మాట్లాడుకునేవాళ్ళు అనమాట. సో అలాగే యశోదామాత దగ్గరికి కూడా వీళ్ళందరూ కూడా ఏదో ఒక వంక పెట్టుకుని కృష్ణుడి దగ్గరికి వచ్చేసి కృష్ణుడిని చూడడానికి వంక పెట్టుకునేవాళ్ళు. ఆ విధంగా కృష్ణుడిని చూస్తూ చూస్తూ వాళ్ళందరూ కూడా ఏమిటి, కృష్ణుడు మా కుమారుడే అన్నంతటి ప్రేమ భావన వాళ్ళు పెంపొందించుకున్నారనమాట. సో ఎప్పుడైతే కనుక కృష్ణుడు కనపడట్లేదు అని చెప్పి యశోదామాత ఏడుస్తుందో ఆవిడతో పాటు వీళ్ళందరూ కూడా ఏడవడం మొదలు పెట్టారనమాట. ఎందుకు ఏడుస్తారు? ఎందుకంటే కనుక వాళ్ళ ప్రాణం కూడా పోయింది అని చెప్పి వాళ్ళు బాధపడుతూ ఉండబట్టి వాళ్ళు ఆ విధంగా ఏడుస్తూ ఉన్నారనమాట. సో ఇప్పుడు ఏమైంది, తృణావర్తుడు ఏం చేశారు, తృణావర్త వచ్చేసరికి కృష్ణుడు చాలా తేలిగ్గా అయిపోయేసరికి తృణావర్తుడు చాలా ఈజీగా కృష్ణుడు ఎత్తుకుని పైకంట తీసుకుని వెళ్ళిపోయాడు. బాగా తేలిగ్గా ఉందనుకోండి, బాగా పైకి తీసుకుని వెళ్తూ ఉంటాడు, పైకి తీసుకెళ్తూ ఉంటాడు.
తీసుకెళ్తూ ఉంటే కనుక కృష్ణుడు ఏం చేస్తారు అంటే కనుక పైకి వెళ్లే కొద్దీ ఆ యొక్క బరువు మెల్లిమెల్లిగా పెంచడం మొదలు పెడతారు అనమాట. సో తృణావర్తుడికి ఉన్నటువంటి తృణావర్తుడికి శక్తి ఎంత ఉంది? కొంత ఫిక్స్, కొంత ఉంటుంది. సో తృణావర్తుడి శక్తి కన్నా, అంటే మోయగలిగేటువంటి శక్తి కన్నా కృష్ణుడి యొక్క బరువు తక్కువగా ఉంటే కనుక ఏం చేస్తాడు? పైకి తీసుకుని వెళ్తాడు. ఒక స్థాయికి ఏమవుతుందంటే కనుక తృణావర్తుడు మోయగలిగినటువంటి బరువు కన్నా కృష్ణుడు చాలా ఎక్కువగా అయిపోయేసరికి అప్పుడు ఇంకా పైకి వెళ్ళగలడా తృణావర్తుడు? ఇంకా పైకి వెళ్ళలేకపోయాడు. సో ఇక్కడ ఏంటంటే కనుక కృష్ణుడి యొక్క యోగ శక్తికి తృణావర్తుడి యొక్క యోగ శక్తికి కూడా అక్కడ కాంపిటీషన్ నడుస్తుంది అనమాట. ఎప్పుడైతే కనుక తృణావర్తుడి యొక్క శక్తి ఎక్కువగా ఉన్నంతసేపు ఇంకా పైకి తీసుకెళ్ళాడు. కృష్ణుడి యొక్క బరువు కూడా పెరుగుతూ ఉంటే కనుక ఒక స్థాయికి ఏమవుతుంది? కృష్ణుడి యొక్క బరువు తృణావర్తుడు మోయగలిగినటువంటి శక్తికి సమానం అయిపోతుంది. ఆ లెవెల్కి వెళ్ళి ఆగిపోయాడు. ఇంకా ఆ తర్వాత ఇంకా పైకి పైకి తీసుకుని వెళ్దాము అని అనుకున్నా సరే ఏమైంది? తృణావర్తుడికి ఇంకా మొయ్యలేనటువంటి అంత బరువు మొయ్యలేడు అనమాట. కృష్ణుడు అంత బరువుగా అయిపోయాడు అనమాట. సో ఇక్కడ ఏంటి? కాంపిటీషన్ నడుస్తూ ఉందన్నమాట. సో కృష్ణుడు ఎవరు అంటే కనుక ఆయన యోగేశ్వరుడు అనమాట. ఆయన ఎత్ర యోగేశ్వర కృష్ణో. సో అటువంటి యోగేశ్వరుడితోటి ఏవో చిన్న శక్తులు తెచ్చుకుని రాక్షసులందరూ కూడా వాళ్ళు కృష్ణుడిని ఓడిద్దాము అని చెప్పి రెడీ అయిపోతారు అనమాట. ఎలా అయితే ఒక కోటీశ్వరుడు ఉన్నాడు అనుకోండి, ఆ కోటీశ్వరుడి దగ్గరికి వెళ్ళి ఎవరో ఒక లక్షాధికారి 10 లక్షలు సంపాదించి నీకన్నా నేను ఎక్కువ బలం ఉన్నటువంటి వాడిని చూడు అని చెప్పి వచ్చి చెప్పాడు అనుకోండి, కోటీశ్వరుడు ఏమనుకుంటాడు? నవ్వుతూ ఉంటాడు అనమాట. సో అలాగా ఇక రాక్షసులందరూ కూడా ఏంటి? ఏవో కొన్ని చిన్న శక్తులు అనమాట. అనిమ, లగిమ, ప్రాప్తి, ప్రాకామ్య, ఇవన్నీ కూడా ఏవో చిన్న శక్తులన్నీ కూడా సంపాదించుకుని ఏం చేస్తూ ఉన్నారు? వాళ్ళు కృష్ణుడితోటి పోటీ పడుతూ ఉన్నారు. కానీ ఏంటంటే కనుక కృష్ణుడిని ఎవరు కూడా ఓడించలేరు. భక్తులకు కూడా ఏంటంటే కనుక ఇటువంటి శక్తులన్నీ కూడా ఉంటాయి. కానీ ఏంటంటే కనుక భక్తులు ఎప్పుడు కూడా వాటిని బయటికి ప్రదర్శించుకోవడానికి ఇష్టపడరు. వాళ్ళ యొక్క ఇంద్రియ తృప్తి కోసం వాటికి ఉపయోగించరు. కేవలం వాటిని భగవంతుడి యొక్క సేవలో మాత్రము, లేకపోతే కనుక మిగతా వైష్ణవుల్ని రక్షించడానికి మాత్రమే వాళ్ళు ఉపయోగిస్తారనమాట. సో అంబరీష్ మహారాజు యొక్క దాంట్లో కూడా మనం చూసాం. ఎప్పుడైతే రాక్షసుడు సంహరించడానికి వచ్చారో ఏమైంది? కావాలంటే కనుక అంబరీష్ మహారాజ్ తను తాను రక్షించుకోవచ్చు. ఆయనకు అంతటి శక్తి ఉంది. దుర్వాసమునికే రాక్షసుని సృష్టించగలిగే శక్తి ఉంటే కనుక అంబరీష్ మహారాజ్ ఆయనకన్నా ఎక్కువ గొప్ప వైష్ణవుడు. కానీ ఆయన ఏమీ చలించలేదు కొంచెం కూడా. రాక్షసుడు వస్తూ ఉన్నా సరే, తినేయడానికి వస్తూ ఉన్నా సరే ఏం కదలలేదు, మెదలలేదు. ఏం చేసుకుంటావో చేసుకో అన్నట్టు ఆయన ఉన్నారనమాట. సో భక్తులు ఎప్పుడు కూడా కృష్ణుడితోటి వాళ్ళు పోటీ పడరు. సో వాళ్ళకు ఉన్నటువంటి కృష్ణుడు ఇచ్చినటువంటి శక్తులన్నింటినీ కూడా కృష్ణుడి యొక్క సేవలోనే ఉపయోగిస్తూ ఉన్నారనమాట. సో కానీ ఏంటంటే కనుక చిన్న శక్తులు ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఏవో గారడీలు చేస్తూ ఉంటే కనుక వాళ్ళే దేవుళ్ళు అని చెప్పేసి అమాయక ప్రజలు మోసపోతూ ఉంటారు. కానీ ఎవరైతే శ్రీమద్ భాగవతం అధ్యయనం చేస్తారో, ఎవరైతే కృష్ణలీలను అధ్యయనం చేస్తారో వాళ్ళకి తెలిసిపోతుంది అనమాట. సో వీడు చూపించినటువంటి యొక్క మ్యాజిక్ ఏవో శివలింగాలు తీసేయడమనో, లేకపోతే విభూది ఉండలు చేతిలోంచి వచ్చేయడమనో, లేకపోతే కనుక డబ్బులు ఎక్కడో వచ్చేయడమో, ఇవన్నీ కూడా ఏంటంటే కనుక ఏవో చిన్న మ్యాజిక్లు. కృష్ణుడు చేసినటువంటి యొక్క లీలా ప్రదర్శన ముందు ఇవన్నీ కూడా ఏమైపోతూ ఉంటాయి? పాలిపోతూ ఉంటాయి ఇవన్నీ అని చెప్పి భక్తులకు తెలుసు. కాబట్టి వాళ్ళని భగవంతుల కింద వాళ్ళు స్వీకరించారు. కానీ అమాయక ప్రజలు మాత్రం వాళ్ళే భగవంతులు అని స్వీకరిస్తూ ఉంటారు అనమాట. సో ఇంకా తర్వాత ఏం జరిగిందని మళ్ళీ మనము సోమవారం కంటిన్యూ చేద్దాము. హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభుజీ. ధన్యవాదాలు హరే ప్రభుజీ. కృష్ణ. హరే కృష్ణ. వాంఛాకల్పతరుభ్యశ్చ కృపాసింధుభ్యో పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. అనంత కోటి వైష్ణవ వృందకి శ్రీల ప్రభుపాదికి నితాయ్ గౌర ప్రేమానందే. హరి 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 బోల్. హరే కృష్ణ. ప్రభుజీ. ధన్యవాదాలు ప్రభుజీ. హరే